దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. దైవాక్యోపదేశం టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రభునందు ప్రియులందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుడి వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడినారో శ్రద్ధగా ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 1 నుంచి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవార్చుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ప్రభునందు ప్రియులారా, చదువుబడినటువంటి లేఖన భాగములో ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన సమాధి చేశారు. ఆయన సిలువపై మరణించి సమాధి చేసిన తర్వాత 3వ రోజుని ఇక్కడికి మగ్దలేని మరియ వేరొక మరియ ఆ సమాధిని చూడడానికి వచ్చినట్లుగా మత్తయి భక్తుడు రాస్తారు. ప్రభునందు ప్రియులారా, అయితే ప్రభు జననము ఆశ్చర్యము, ఆయన మరణము ఆశ్చర్యము, ఆ రెండింటినీ కూడా మరి ఆశ్చర్యపరిచి అబ్బురపరిచి, ఆ రెండింటికంటే మరీ ఆశ్చర్యమైంది ఏంటంటే ఆయన మరణము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మగ్దలేని మరియ వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఈ మగ్దలేని మరియ వేరొక మరియ ఆదివారం తెల్లవారుజామున సమాధి యొద్దకు రావడానికి ముందు జరిగింది ఏంటంటే, ఆ తెల్లవారుజామున ప్రభుదూత పరలోకం నుండి రావటం, రాయి పొర్లించడం, ప్రభు పునరుత్థానుడిగా సమాధిలోంచి సజీవుడిగా ఆయన రావటం, మహాభూకంపం కలగటం జరిగింది. అక్కడ మనం చూసినట్లయితే కావలి వారు ఉంటున్నారు. అయితే భూకంపం కలిగింది. ఆ దూత స్వరూపం మెరుపు వలెనే ఉందంట. ఆకాశంలో మబ్బు పట్టినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు మెరుపు ఎలా ఉంటుందో, కలర్ మెరుపు ఏ రీతిగా ఉంటుందో ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉంది. అతని వస్త్రములు ఇమమంతా తెల్లగా ఉన్నాయి. అతని వస్త్రాలు చాలా తెల్లటి తెలుపు అన్నమాట. ఇమమలా తెల్లగా ఉన్నాయంట ఆ దూత వస్త్రాలు. అతనికి భయపడటం వలన కావులు వారు వణికి చచ్చిన వారు వలె నుండిరి. సమాధి దగ్గర కావులు వారేంటి? ఏ సమాధి ఎక్కడైనా ఎంత గొప్పవారు మరణించినా కొందరిని దహనం చేయొచ్చు, కొందరిని సమాధి చేయొచ్చు, కానీ సమాధి కాపలా ఎవరు ఉండరు. బ్రతుకుండగా ఎంతమందో సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటారు, ఎంతో కావలాదారులు పెట్టుకుంటారు, ఎంతో బందోబస్తులు ఏర్పాటు చేసుకుంటారు, కానీ ప్రాణం ఈ శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయేటప్పటికీ ఎవరు పట్టించుకోరు. అయితే ప్రభునందు ప్రియులారా, ప్రభు సమాధికి కావలి ఉన్నారు. లోకం పుట్టినది మొదలుకొని అందరూ మరి చనిపోయి సమాధి చేయబడి ఉండొచ్చు, కానీ ఏ సమాధికి కాపలాలు లేవు. ప్రభు సమాధికి కావలి వారు ఉన్నారు. ఎందుకు ఈ కావలి వారు అని మనం చూసినట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయంలో 62వ వచనం చూస్తే, మరునాడు అనగా సిద్ధపరుషు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ప్రధాన యాజకులు పరిసయ్యులు వీరందరూ కూడా పిలాతు దగ్గరికి వెళ్ళారు. యేసయ్యను సిలువేశాక, ఆయన సిలువపై మరణించాక వారు ఏం చేస్తున్నారంటే పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఆ అధికారి దగ్గరికి వెళ్ళి చెబుతున్నారు, అయ్యా, ఆ వంచకుడు ఎవరిని అంటున్నారంటే యేసుప్రభుని. వంచకుడు అంటే యేసుప్రభు. ఆయన తిట్టిన వారిని తిట్టలేదు, కొట్టిన వారిని కొట్టలేదు, ఎవరిని వంశించలేదు, హింసించలేదు, వేధించలేదు, బాధించలేదు, అవమానపరచలేదు. ఆయన అవమానాలు, అపహాసాలు, గేలి చేయబడడం, హింసింపబడటం, ఆయన అన్ని రకాల బాధలు ఆయనే భరించారు. ఆయన సిలువేసి అన్ని చిత్రవదలు చేసి చంపేసినా కూడా ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, ఈ పరిచయులు ప్రభునందు ప్రియులారా, కనికరం అనేది లేదు వాళ్ళకి. కఠినమైపోయినాయి వాళ్ళ హృదయాలు, కఠినమైపోయి సమాధిలో పెట్టారు. ఈ యోసేపు తీసుకెళ్లి, అరిమతయి యోసేపు తీసుకెళ్లి తాను కల్పించుకున్న సమాధిలో యేసుప్రభు వారి యొక్క దేహాన్ని ఉంచారు. దానికి రాయి పొర్లించాడు, తన రాతితో తొలిపించుకుని సమాధిలో పెట్టారు. వీరైతే పిలాతు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, ఏమని అంటున్నారంటే, అయ్యా, ఏంటి ఇలా వచ్చారు అని పిలాతు అడుగుతున్నారు. శాస్త్రుల్ని పరిశీలిని అందరినీ అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా, ఒక విషయం మర్చిపోయాం, ఆ వంచకుడు అంటే యేసుప్రభు, ఆ వంచకుడు సజీవుడు అంటే ఆయనకి ఇంకా సిలువేయబడక ముందు, ఆ వంచకుడు సిలువేయబడక ముందు ఒక మాట అన్నాడు. అయ్యా, ఏమన్నాడు? అతను చచ్చిపోయాడు కదా, అతను గొడవ ఎందుకు అని పిలాతు అన్నాడు. వీళ్ళు అంటున్నారు, కాదయ్యా, అతను అన్నాడు, ఇదిగో నన్ను
మీరు చంపినా నేను 3వ రోజున లేచిపోతాను అన్నాడయ్యా. అది మాకు జ్ఞాపకం ఉంది, శత్రువులకి జ్ఞాపకం ఉందన్నమాట. కానీ శిష్యులకు జ్ఞాపకం లేదు ప్రభునందు ప్రియులారా. శిష్యులు అయితే యూదులకు భయపడి ఆయన సిలువేస్తారు, తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఎవరిదాన్ని ఆయన పట్టుకున్నారంటే పారిపోయారు. ఆయన ఏం చేస్తారో ఇంక పట్టించుకుంటలేదు. ఆయన లేస్తారా ఈ భయంతో, వాళ్ళకున్న భయంతో ఆయన లేస్తారన్న విషయం కూడా గుర్తులేదు వాళ్ళకి. ఈ వీరైతే ఏం చేస్తున్నారంటే 3 దినములైన తర్వాత నేను లేచిదని చెప్పింది మాకు జ్ఞాపకం వచ్చిందయ్యా అన్నారు. అయితే ఏం చేయమంటారు? ఏదో అన్నాడు, చచ్చిపోయాడు, ఏదో అని ఉంటాడులే అని పిలాతుగా అంటున్నారు ప్రభునందు ప్రియులారా. వీళ్ళు అంటున్నారు, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరీ చెడ్డదై ఉండని చెప్తున్నారు పిలాతు. అయ్యా మీరు కాబట్టి 3 రోజులు కూడా ఆ సమాధిని భద్రం చేయాలి. అంత భయం ఎందుకు మీకు? అతను చచ్చిపోయాడు కదా, అతను ఏమి లేవడు, ఇంకా చచ్చిపోయాడు కదా, సజీవుడు కాదు కదా అని పిలాతు అంటే, అయ్యా అతను లేస్తాడని కదయ్యా, ఆ 3 రోజులకి లేస్తానని అతను చెప్పాడు కాబట్టి, అతను మేము చంపేశాం కాబట్టి అతని శిష్యులు ఏం చేస్తారంటే వచ్చి అతని శవాన్ని తీసుకెళ్ళిపోయి మా గురువు చెప్పినట్లుగానే 3వ రోజు లేచిపోయాడని, ఆ శవాన్ని ఎక్కడో దాచిపెట్టి లేచిపోయాడని చెబుతారు. అలా చెప్పినప్పుడు జనులందరూ కూడా నిజమే ఆయన దేవుని కుమారుని అన్నాడు, ముందే చెప్పాడు లేచిపోయాడమ్మా అని మళ్ళీ ఆ చనిపోయిన అతను ఆరాధిస్తారు. వీళ్ళందరూ మళ్ళీ ఈ శిష్యులు వెంబడిస్తారు. ఈ శిష్యులు వీరు ప్రత్యేకంగా మళ్ళీ అతన్నే దేవుడిగా చేసేసి ఆరాధించుకుంటూ ఉంటారు. మొదటి వంచన కానీ మొదటి వంచన అంటే నేను దేవుని కుమారుని అని చెప్పాడు, అదొక నైవంచనది. దేవుణ్ణే వంశించాడు, మమ్మల్ని వంచాడు, దేవుని మానేసి ఇతని మాట వినమన్నారు. ఈ శాస్త్రులు పరిశీలు పిలాతుకు చెబుతున్నారు. పిలాతుకి ఇదంతా అర్థం కావట్లా. చనిపోయినా అతను పట్టుకుని విడిచిపెట్టేలాగలేరు అనుకుని పిలాతుకి ఇసుకొచ్చి ఇంకా ప్రభునందు ప్రియులారా ఒక మాట చదువుతున్నారు. ఆ మొదటి వంచిన కన్నా కడపటి వంచిన చెడ్డదా ఉద్దయ్యా, కథ బందోబస్తు ఏర్పాటు చేయమన్నప్పుడు అందుకు పిలాతు అంటున్నారు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడానికి వారితో చెప్పిన. కావలి వారు ఉన్నారు, తీసుకెళ్ళండి. ఇంకెవరన్నా సైనికులు కావాలితో తీసుకెళ్ళండి. ఇంకా కావాలితే మీరే అక్కడ కాపలా ఉండండి 3 రోజులు, వెళ్ళి భద్రం చేసుకోండి, 3 రోజులు జాగ్రత్త పెట్టండి అని చెప్పినప్పుడు అనేక మంది సైనికుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మరి కాపలాదారులు పెట్టారు ప్రభు యొక్క సమాధికి. 3 రోజులు ఎవరో దగ్గరికి రాకుండా ఆ సమాధికి ముద్ర వేస్తారు. ఎవరి సమాధులకి అలా ముద్రలు వేయరు, రాజముద్రకు వేస్తారు, ముద్రలు వేస్తారు, దాన్ని ఎవరు తీయకుండా. అయితే ప్రభునందు ప్రియులారా అలా చేసిన తర్వాత అలా భద్రం చేసి ఆ కావలి వారిని పెట్టారు. మాపులు పగలు కూడా కావలి వారు ఎక్కడ ఉన్నారు. ఎప్పుడైతే ఆ పరలోకం నుండి దూత రావటం, ప్రభు పునరుత్థానుడై లేవటం, భూకంపం కలగటం ఇవన్నీ జరిగినప్పుడు ఆ మహా వెలుగు వచ్చేటప్పటికి ఈ కావలి వారు ఇవన్నీ చూసి వణికిపోతూ జడిసి చచ్చిన వారి వలె పడున్నారని ఉంది ఇక్కడ ప్రభునందు ప్రియులారా. ఏమని ఉందంటే ఇక్కడ అతనికి భయపడటం వలన, అంటే దూతకు భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉందరు. సొక్కోలిపోయారు, వాళ్ళు బీసుకుపోయారు. ఇంకా చచ్చిన వారు ప్రాణం అంతే ఉంది కానీ బీసుకుపోయారు. వాళ్ళు దూతను చూసి వణికిపోయి చచ్చిన వారి వలె ఉన్నారు. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, చిలువేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఇలాగ దూత స్త్రీలు రావటం చూస్తుంది అక్కడ. ఆ దూత చూసి భయపడకుడి, మొదటి అభయం, భయపడకండి, సిలువేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు అని ఆ స్త్రీలతో దూత మాట్లాడుతుంది. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు వండుకున్న స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. మీరు ప్రభుని ఎదుగుతున్నారని తెలుసు, రండి చూడండి, ప్రభుని పండుకోబెట్టిన స్థలం చూడండి. ఎందుకు అలా చెబుతుందంటే దూత, ప్రభునందు ప్రియులారా ప్రభుని సిలువేసాక ఆయన సిలువుపై నుంచి, ఆయన సిలువు మీద మరణించాక సిలువుపై నుంచి ఆయన దింపిన తర్వాత ఆయన సమాధిలో పెట్టడం అన్నీ కూడా జరిగే వరకు ఈ స్త్రీలు అక్కడే ఉండి చూశారు. ఆయన సమాధిలో పెట్టడం, రాయిపల్లింత అన్నీ చూశారు. కాబట్టి దూత అంటుంది, వచ్చి చూడండి, ప్రభుని పండుకోబెట్టిన స్థలం చూడండి, చూసి మీరు త్వరగా వెళ్ళండి, మీరు చూడండి, మీరు భయపడొద్దు, రండి, వచ్చి చూడండి, చూసి ఈ సువార్తను త్వరగా ఆలస్యం చేయొద్దు, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచారని, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచారని ఆయన శిష్యులకు చెప్పండి. పారిపోయి ఎక్కడ దాక్కున్నారంటే ఆ శిష్యులకి చెప్పండి అని ప్రభునందు ప్రియులారా చెబుతున్నారు. లోకాసు వార్తలో ఈ మాట చూస్తే 24వ అధ్యాయము 5వ వచనం చూస్తే, వారు భయపడి ముఖమున నేల మోపి ఉండగా వీరు అప్పుడు దూతలు చెబుతున్న మాట, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పినది జ్ఞాపకం చేసుకోండి. అంటే సజీవుడైన ఆయన వాడిని మృతుల్లో వెతుకుతాం ఎందుకు అని ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాం.
ఎప్పుడైతే ఈ స్త్రీలతో చెప్పినప్పుడు ఆ విషయాన్ని మీరు వచ్చి చూసి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకి విషయం చెప్పండి, ప్రభువు పునరుత్థానుడయ్యాడన్న విషయం. ప్రభునందు ప్రియులారా, అయితే ఆయన ఎక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకున్న స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు ఆయన శిష్యులకు తెలియజేయడి. ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పింది. నాకు దేవుడు తెలియచేయమన్న మాటలు మీకు చెల్లి ఎవరు వస్తారో వాళ్ళకి ఈ విషయాలు తెలియచేయమన్నారు. ఆయన ఆ దేవుడు నాకు అప్పచెప్పిన తెలియచేసిన ఆ సమాచారాన్ని నేను మీకు చెప్పాను అని అక్కడ రుజువుగా దూత చెబుతుంది. ఆ స్త్రీలు భయం లేకుండా తెల్లవారుజామున అక్కడున్న పరిస్థితులు, యూదుల వల్ల ఎలా భయంకరమైన పరిస్థితులు, యేసయ్యను సిలువేసి చంపేశారు, శిష్యులా భయపడి దాక్కున్నారు. అలాంటప్పుడు ధైర్యంతో ఇద్దరు స్త్రీలు అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రభుని సమాధి దగ్గరికి వెళ్ళారు. వీరు మర్చిపోయారు కానీ ఆయన మాట, కానీ సమాధి దగ్గరికి చూడడానికి మాత్రం వెళ్ళారు, విడిచిపెట్టలేదు. ఆయన ప్రాణం తీసేశారు కదా అని ఈ శిష్యులు వెంబడించడం విడిచిపెట్టలేదు. అయితే ప్రభునందు ప్రియులారా, మీరు త్వరగా వెళ్ళాలి, మృతుల్లోంచి లేచిన శిష్యులకు తెలియజేయండి. మీరు గలిలయలోనికి ఆయనకు ముందుగా, మరి ఇదిగో ఆయన గలిలయలోనికి, ప్రభు మీకంట ముందుగా గలిలయలోనికి వెళ్తారు, అక్కడ మీరు చూస్తారు, ఇదిగో మీతో చెప్పిందని దూత చెప్పినప్పుడు ఆ శిష్యులు, ఆ యొక్క స్త్రీలు ప్రభునందు ప్రియులారా, అయితే వారు భయముతోనూ మహా ఆనందంతోను. భయం అంటే యూదులకు భయపడి కాదు, ఎవరికి భయపడి కాదు. వాళ్ళు భయపడకు అన్నప్పుడు వాళ్ళు దూత ద్వారా తెలియజేసిన వర్తమానంతో వాళ్ళు ధైర్యంగా ఉండి, భయం అంటే ఈ సువర్తమానం గమ్ముని చెప్పాలి, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు వాళ్ళు. భయముతోనూ ఒక విధంగా ప్రభు లేసారన్న పునరుత్థాన సువార్తమానం ఆనందముతోనూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆనందంతో సమాధి వద్ద నుండి త్వరగా వెళ్తున్నారు. త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం పరిగెత్తుతున్నారంట. త్వరగా వెళ్తూ ఇంకా అలా మహానందం పరిగెడుతున్నారు. శిష్యులకు ఆ వర్తమానం గమ్ముని చెప్పాలి, ఆయన లేశారు, మన ప్రభు లేచారు, ఆయన సజీవుడు, ఆయన్ని సిలువేసి చంపేశారు కానీ ఆయన లేచిపోయారు, ఆయన చెప్పినట్టుగా ఆయన లేచిపోయారు అనంట. ఆ సువర్తమానం చూడడానికి పరుగు పెడుతుంటే యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో చెప్పినది చేసినప్పుడు ఆయన ఆనందించే దేవుడు. వాళ్ళు ఎప్పుడైతే చెప్పడానికి వాళ్ళు మహా ఆనందంతోటి చక్కగా దేవునికి పట్ల భయంతో శిష్యులకు చెప్పినట్టు చెప్పడానికి, దూత ద్వారా అయిన మాట చెప్పడానికి నమ్మి విశ్వాసంతో వాళ్ళు పరుగెడుతుంటే ప్రభు వాళ్ళకి తాను ప్రత్యక్షపరుచుకున్నారు. దేవుని స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, ఆయన యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం అని చెప్పారంట. మీకు శుభం చెప్పినట్టు చేస్తున్నారు, మీకు శుభం అనే ఇద్దరు స్త్రీలకైనా చెప్పారు. ప్రభునందు ప్రియులారా, అందుకే కీర్తనాకారుడు అంటున్నారు, కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం చూస్తే కీర్తనాకారుడు రాసిన మాట, ప్రభువు మాట చెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రభు మాట సెలవిస్తే ఆ మాటను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అన్నారు. వెంటనే ప్రభు వారికి అగపరుచుకున్నప్పుడు ఆయనకి ఏం చేస్తున్నారంటే వారు ఆయన యొద్దకు వచ్చారు, సందేహించలేదు ఇద్దరు స్త్రీలు కూడా. ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదమును పట్టుకుని ఆయనకు మొక్కారు, నమ్మారు. ఆయన యొద్దకు వచ్చారు ధైర్యంతో, ఆయన పాదాలు పట్టుకుని ఆయన మొక్కారు అన్నమాట. ప్రభునందు ప్రియులారా, ఆయనకి మొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి, ఇంక మీకు భయం అనేది వద్దు, భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని, మీరు భయపడద్దు, నా సహోదరుల దగ్గరికి వెళ్ళండి, ఇదిగో దూత చెప్పిన వర్తమానం ముందు మీరు ఇదంతా కూడా ఈ శుభవర్తమానం తెలియచేయండి. ఆయన మరణాన్ని, ఆయన జననాన్ని మరణాన్ని కూడా హైలైట్ చేసేది ఏంటంటే ఆయన పునరుత్థానమే ఈ గొప్ప శుభవర్తమానం. ఇది అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, ఆయన లేపబడని ఎడల, అంటే ఆయన సువార్త మేము ప్రకటించినంత ప్రయాసపడటం కూడా వ్యర్థమే అని చెబుతున్నాం. నిజమే, ఆయన లేపబడ్డారు కాబట్టి ఆయన జననం కంటే మరణం కంటే ఆయన పునరుత్థానం చాలా గొప్ప సువార్తమానం అందరికీ కూడా. అయితే ప్రభునందు ప్రియులారా, మీరు భయపడొద్దు, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకి వెళ్ళమని వారు అక్కడ నన్ను చూతురని వారికి చెప్పారు, వారికి తెలుపుడని. ప్రభు అన్నారు, మీరు వెళ్ళండి, నా సహోదరు, మీరు భయపడకుండా నా సహోదరులకు వెళ్ళి, నా శిష్యుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ గలిలయకి వస్తే, మీ మాట విని నమ్మి గలిలయకి వస్తే వారు అక్కడ నన్ను చూతురని ఆయన చెబుతున్నారు. ప్రభునందు ప్రియులారా, అయితే చాలా మంది అంటారు, ప్రభునందు ప్రియులారా, వాళ్ళు మొదటగా ఈ సువార్తమానం స్త్రీల దగ్గరికి వచ్చింది. నేను నిలబడినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా మంది చెబుతారు నేను చెప్పే మాట ఏమిటి అంటే, నిలబడేది నేను కానీ మాట్లాడేది నువ్వు ప్రభువా, నన్ను మరుగుపరిచి నన్ను ప్రత్యక్షపరుచుకో, నా నోటిని నీ బోరగా చేసుకో అంటాను.
అంటే ఈ నిలబడే వ్యక్తి దేవునికి నోటికి బోరే, దేవుడు ఆత్మ, ఆయనే ప్రకటించాలి, ఆయనే మాట్లాడాలి. అయితే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, బోర ఏం బోర అన్నది కదా, ప్లాస్టిక్ బోర, కర్ర బోర, చెక్క బోర ఏం కాదు ఇది, అది ఇనపదన్న కాదు, స్పష్టమైన ధ్వని వస్తుందా లేదా, అది ఏ ధ్వని ఇస్తుంది, యుద్ధ ధ్వన, జయధ్వన, ఏ ధ్వని అనేది కావాలి. అయితే నోటి బోరగా, దేవుని నోటి బోరగా వాడబడేదే, అది ఎవరు చెప్పినా అది అపవాది ధ్వన, దేవుని ధ్వన, లేకపోతే మానవ ధ్వన అన్నది కావాలి, స్పష్టమైన ధ్వని కావాలి. అంతరంగ పురుషుడు, అంతరంగ స్త్రీ అని లేదు. శిష్యులకు ఒక నియమం, పురుషులకు నియమం, స్త్రీలకు నియమం అనేది లేదు. ప్రభునందు ప్రియులారా, అందరూ కూడా యేసుక్రీస్తులో అందరూ ఒక్కరే. ఈయన అంటున్నారు 18వ వచనంలో, 28వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చెబుతున్నారు. యేసయ్య ఏమంటున్నారంటే 18వ వచనం కిందకు చూస్తే, 19వ వచనం చూస్తే, ప్రభునందు ప్రియులారా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్టిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనమని వారికి బోధించడి. ప్రతి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్టిస్మం పొందిన ప్రతి ఒక్కళ్ళు ప్రభు శిష్యులు. ప్రభు శిష్యులకి ఏ ఆజ్ఞలు ఆజ్ఞాపించారో అవన్నీ శిష్యులు మళ్ళీ ఈ రక్షణ పొందిన వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ శిష్యులు ఎలా గైకొన్నారో ప్రతి ఒక్కళ్ళు గైకొనాలి. అందుకే ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట తెలియజేస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఈ మాట తెలియజేస్తున్నారు. అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేదు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషులు అనే భేదం ఉండకూడదు. ఆయన పని చేయటమే ప్రాముఖ్యమైంది ప్రభునందు ప్రియులారా. అయితే అందుకే ఆయన గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట 3వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. ఏమని అంటే 26వ వచనంలో చూస్తే, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసు క్రీస్తునందు మనమందరము అంట దేవుని కుమారులై ఉన్నామంట. ప్రభునందు ప్రియులారా, కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్టిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఆయన ఏం తెలియజేస్తున్నారంటే, యేసులోకి బాప్టిస్మం పొందిన మనం అందరం కూడా క్రీస్తుని ధరించుకున్నాం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, స్వదేశాన్ని లేదు, విదేశాన్ని లేదు. అందరూ కూడా క్రీస్తుని ధరించిన వాళ్ళు దేవుని బిడ్డలు. అందరూ కూడా ప్రభునందు ప్రియులారా. అందుకే వాక్యంలో చక్కగా ఆయన తెలియదు, యేసుప్రభు వర్షరేదారికి లోకంలో ఉన్నప్పుడు ఎందరో స్త్రీలు ఆయనకు సహాయం చేస్తూ ఉండేవారు. మరి శిష్యులకు కూడా ఎందరో స్త్రీలు సహాయం చేస్తూ ఉండేవారు. ప్రభునందు ప్రియులారా, ఆయన పని జరగటము కావాలి, స్త్రీ పురుషులని. అయితే యెషయా భక్తుడు అంటున్నారు, యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట, మరి యెహోవా వాక్యం వారికి వచ్చును, స్తోత్రం వెంబడి స్తోత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞము అని తెలియజేస్తున్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ శిష్యులుకి మాట ఆ స్త్రీల ద్వారా పునరుత్థానం యొక్క శుభవార్తమానం తెలియజేయబడింది. ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్త చేస్తున్నప్పుడు కూడా మరి తన శిష్యులు ఊళ్ళోకి ఆహారం కొనుక్కొత్తేకెళ్తే సమరయ స్త్రీని ఆయన సిద్ధపరిచే, సమరయ స్త్రీతో మాట్లాడి ఆ యొక్క గ్రామంలోకి పంపించినట్లుగా, షుకారను గ్రామంలోకి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ స్త్రీ వెళ్ళి ఆ గ్రామం అంతా ప్రకటించింది. ప్రభునందు ప్రియులారా, అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇలా వీరెళ్ళి శిష్యులకు చెబుదని అంటనే ప్రభు మాటని వారికి చెప్పమన్నప్పుడు శిష్యులకు చెప్పడానికి వీరు బయలుదేరి వెళ్తున్నారు. వారు వెళ్ళి చూడగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన మేము అతను సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పిరి. వెంటనే కావలి వారు తర్వాత కోలుకున్నారు. గబగబాలు వేసి జరిగిన సంగతులని ప్రధాన యాజకులు శాస్త్రులకు అందరికీ చెప్పారు పరుగెత్తుకుని వెళ్ళి. అప్పుడైనా వాళ్ళ మార్పు నొందవలసింది, వాళ్ళ పదవులు పోతాయని, జనాలందరూ వాళ్ళు పడతారని, ఇగో దేవుని కుమారుని మీరు ఎలా చేశారు, మెషియాని మీరు చంపేశారు అంటారని వారి లోకధనాన్ని ప్రేమించి మరి ఆత్మీయ అందులయ్యాళ్ళు ఏం చేస్తారంటే సాక్ష్యాన్ని కప్పెట్టేస్తున్నారు. అప్పుడు కూడా వాళ్ళకి మారు మనసు రాలేదు, వాళ్ళ హృదయం కఠినమైపోయింది. కావలి వారిని అంటున్నారు, ఇదిగో మీరు నిద్రోతుండగా శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి, ఈ విషయం అధిపతికి తెలిస్తే మేము మీకు ఏమి తొందర కలగకుండా మేము సమ్మతపడతాం అని
చెప్పమన్నారు. ఎందుకంటే శిష్యులే ఎత్తుకుపోయారని ఎందుకు చెప్పమంటున్నారంటే ఆ అవసరత శిష్యులకు తప్ప ఎవరికి ఉండదని తెలివిగా వాళ్ళు చెప్పారు. వాళ్ళకి చాలా ద్రవ్యం ఇచ్చేవారు. ఆ సత్యసాక్ష్యాన్ని రూపుమాపాలని ఆ యొక్క కావలి వారికి ద్రవ్యం ఇచ్చి వారు మరి తమకు అనుకూలంగా ప్రకటించమని వారికి బోధించి పంపారు. అయితే ఆ కావలి వారు ప్రభునందు ప్రియులారా 15 అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపని ప్రకారం చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటికి ప్రసిద్ధమై ఉన్నది. ప్రజలు నిజాన్ని నమ్మరు కానీ అబద్ధాన్ని గమ్మును నమ్ముతూ ఉంటారు. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటికి కూడా ప్రసిద్ధి అయిందంట, వ్యాపించి ఉన్నది. అంటే ఆయన మొదటి రాకడ కోసం ఇంకా మెస్సియా కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభునందు ప్రియులారా. అయాల అబద్ధ బోధనే నమ్మారు. ఈనాడు కూడా మన అబద్ధ బోధలు నమ్మి మోసపోవటం కాదు కానీ బెరయాలో సంఘము అక్కడ శిష్యులు ప్రకటిస్తున్న వాక్యం అది నిజమో కాదని వాక్యాన్ని లేఖనాన్ని చూసి పరిశీలించుకున్నట్లుగా మనం ప్రతి వాక్యాన్ని పరిశీలించుకోవాలి, అంగీకరించాలి, అంగీకరించి వెంబడించే వారంగా ఉండాలి. లేదంటే ఆయన రాకట్లో మనం ఎత్తబడలేము, మనం దిద్దుకోలేము, సిద్ధపడలేము ప్రభునందు ప్రియులారా. కాబట్టి వాక్యము మనము ఇనువారు మాత్రమై ఉండి దాన్ని అనుసరించకపోతే వ్యర్థము అని పౌలు గారు చెబుతున్నారు. మనం ఈ జీవిత కాలం మట్టుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన తెలియచేస్తున్న మాటలు ఏంటంటే మనం దేవుని నందు విశ్వాసం ఈ జీవితకాలం మట్టుకే అనే వారంగా ఉండకూడదు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నారు 19వ వచనం. ఏమన్నా ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించే వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమే యుందుము. చనిపోయాక ఎవరు చూడొచ్చారు? మనం బ్రతికుండగా మనం ఇలా ఉండాలి, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఈ జీవితకాలం మట్టుకే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంటే మనుషులందరికన్నా దౌర్భాగ్యులమని ఆయన తెలియజేస్తున్నారు. మనం ఈ శరీరంలో ఉన్న జీవితం శాశ్వతం కాదని, దీని తర్వాత మనకి శాశ్వత జీవితం ఉందని, నిత్యరాజ్యం ఉందని గ్రహించుకోవాలి. 1984 సంవత్సరాల క్రితం ప్రభు యొక్క సమాధి దగ్గరికి వచ్చినప్పుడే ఆ దూత తెలియజేస్తుంది ఆయన సజీవుడు, ఆయన మృతుల్లో ఎతకొద్దని. మనం ఆ సజీవుడిని రోజు మనం జ్ఞాపకం చేసుకుని అప్పుడే ఆయన చెప్పి త్వరగా వస్తానని చెప్పి ఆయన 1984 సంవత్సరాలు అయింది, ఆయన రాకడ అతి సమీపంగా ఉందని మనం మృతుల్లో కాదు కానీ ఎతికేది మధ్యాకాశంలో ఎతికే వారంగా మరి దిద్దుకుని సిద్ధపడే వారంగా ఉండాలి. అలా మనం దిద్దుకుని సిద్ధపడే కృప దేవుడు దయచేయాలని మరి వంశావళి మితములైన తీతుకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట చెబుతున్నారు, ఇతండవాదాలతో మన సమయాన్ని మనం కోల్పోయే వారంగా ఉండకూడదు. మనకు వాక్యము గమనించుకుని అది సత్యవాక్యమా కాదని తెలుసుకుని అంగీకరించడం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును కూర్చుని వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించుము. అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపం చేయుచున్నాడని నీ వెరుగుదువు. ఇతండి వాదాలకి పెట్టుకుని మనము సమయం వృధా చేసుకోకూడదు. పౌలు గారు అంటున్నారు మరి దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానంతో కాకుండా జ్ఞానం కలిగి నడుచుకోమంటున్నారు. మరి పావురం వలె నిష్కపటంగా, పాముకు మళ్ళీ వివేకం కలిగి పావురం వలె నిష్కపటం కలిగి ఉండమని ప్రభు చెబుతున్నారు. ప్రభునంద ప్రియులారా, ఇది మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినమని ఎరిగి మనము దిద్దుకుని సిద్ధపడి మేఘమెక్కే వారంగా ఉండాలని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. మనం ఏ రీతిగా ఉన్నాము? మనము అలల చేత కొట్టబడిన వారమై ఉండకూడదు, ప్రతి ఉపదేశానికి కొట్టుకుపోయేవారుగా ఉండకూడదు. మనకు దేవుడు గ్రంథాలు ఇచ్చారు, అది నిజమో కాదో గమనించి తెలుసుకుని మనం ఆయన రాకకు సిద్ధపడవలసిందిగా ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినమని మీకు తెలియజేస్తున్నాను. అటు రీతిగా మరి దిద్దుకొని సిద్ధపడే మేఘం ఎక్కే ధన్యత వాక్యమైన మీకు నాకు దేవుడు మెండుగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తండ్రి తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు నాయనా. అవును ప్రభా, ఇదిగోనైనా ఈస్టర్ సండే అని మేము చేసుకుంటున్నాం ప్రభా. నైనా మీకు వందనాలు, ఎందుకంటే జ్ఞాపకం చేసుకుంటే నాయన మీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత కలిగి జీవిస్తామని జ్ఞాపకం చేసుకోమన్నావు ప్రభా. నైనా మీకు వందనాలు, స్తోత్రనైనా. ఇదిగోనైనా మరి రాక ఆలస్యం అవుతుందంటే నైనా ఏ ఒక్క పాపి నశించడం ఇష్టం కాకే మీరు ఆలస్యం చేస్తున్నారు ప్రభా. ఇదిగోనైనా మీరు త్వరగా రానై ఉన్నారు కాబట్టి నైనా మీరు చెప్పిన గుర్తులు జరుగుతున్నప్పుడు నైనా మేము తెలుసుకుని మేము అందరం దిద్దుకొని సిద్ధపడే కృప దయచేయండి ప్రభా. మా మనోనేత్రాలని తెరవండి ప్రభా. నైనా వాక్యాన్ని గ్రహించే హృదయాలు మాకు దయచేయండి. ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా మా హృదయాల్లో నిలుపుకొని నీరు కట్టి మీ మహిమార్థమే ఫలించే కృప దయచేయండి. మేము నైనా
నాయన ఇదిగోనైనా సజీవుడైన మిమ్మల్ని మృతుల్లో ఎదగడం కాదు కానీ మధ్యాకాశంలో ఎదుర్కోవడానికి సిద్ధపడే బుద్ధిగల కన్యకలు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం ప్రభా. నైనా మీకు వందనాలు స్తోత్రునైనా. వాక్యమైన బిడ్డలు దీవించండి నైనా. నైనా మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు ఉంది నైనా. సిద్ధపాటు లేని వాళ్ళకి సిద్ధపాటు ఇవ్వండి. రక్షణ లేని వాళ్ళకి రక్షణ ఇవ్వండి ప్రభా. బలహీనలు ఉంటే నైనా వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభా. ప్రతి విధమైన అనారోగ్య ఆత్మ నుంచి నైనా బిడ్డలకి నాజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా. ఆమేన్. మీరు ఆకాల్సి మరొకసారి మేమందరము వాక్యం ద్వారా కలుసుకునే పర్యంతం మీ కృపల రెక్కల చాటున భద్రంగా క్షేమంగా దాచి కాచి కాపాడమని, పిశాచు పని శాతాను పని తొలగించమని, ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మా కొరకు అతి త్వరగా రానైన యేసయ్య ప్రశస్త నామములో ఈ ప్రార్థనా విన్నపలు సమర్పించుకుని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా సిస్టర్ షారా గారు, అమృతపురం, ఇమ్మానుయేలు ప్రేయర్ హౌస్ మినిస్ట్రీస్, దండకర్ర పోస్ట్, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. సెల్ నంబర్ 9618703947.